సార్ ఇప్పుడు చాలామంది పిల్లలకు ఉండే క్వశ్చన్, ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కావచ్చు, మామూలుగా ఇయర్ ఎగ్జామ్స్ కావచ్చు వచ్చినప్పుడు చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, నేను చదువుతున్నాను, నాకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి టెన్షన్ వల్లనో లేకపోతే ఏదైనా ఫోబియా వల్లనో నా వల్ల కావట్లేదు, గుర్తుండట్లేదు, ఫెయిల్ అయిపోతున్నా. బట్ మీరు చెప్పినట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్ బోలెడ్ ఉంటుంది, టాపర్ అయి ఉంటాడు ఆ పర్సన్ క్లాస్ రూమ్లో కానీ కాలేజ్లో కానీ. బట్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి అది పోతుంది. సో కొంతమందికి రాస్తూ ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది, కొంతమందికి అర్చ్ చదువుతూ ఉంటారు. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు, ఆ టిప్స్ ఏమైనా చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో జాన్సీ, మీరు టెస్ట్ యాంగ్జైటీ అంటాం దీన్ని. మనం ఏం చేస్తామంటే దీన్ని లోతుల్లో వెళ్ళి చూస్తాం. ఈ టెస్ట్ యాంగ్జైటీని కూడా మనం డిఫరెంట్ వేస్లో డివైడ్ చేస్తాం. సోషల్ టెస్ట్ యాంగ్జైటీనా, ఎమోషనల్ టెస్ట్ యాంగ్జైటీనా, లేదా జనరల్ టెస్ట్ యాంగ్జైటీనా. అంటే ఉదాహరణకి ఏమిటంటే కొంతమంది పిల్లలు ఏమిటంటే సోషల్ టెస్ట్ యాంగ్జైటీ అంటే నాకు మార్కులు రాకపోతే మా అమ్మ ఏమంటుందో, మా మావయ్య ఏమంటాడో భయం. సో లేదా వేరే వాళ్ళ కంపారిజన్, రిలేటివ్స్ ఏమంటారో, లేదా క్లాసులో నన్ను నవ్వుతారేమో అనేటువంటి ఒకటి పిల్లలకు ఉంటుంది. దీన్ని ఒక కేటగిరీ చేస్తాం, సోషల్ టెస్ట్ యాంగ్జైటీ అంటాం. రెండవది ఎమోషనల్ టెస్ట్ యాంగ్జైటీ. దాన్ని ఏమంటామంటే జనరల్గా నాకు నేనే చెప్పుకుంటా, అమ్మో ఎగ్జామ్లో రేపొద్దుట మార్క్స్ రాకపోతే ఎలాగా, అంటే నాకే థాట్స్ వచ్చేస్తాయి. మార్కులు తక్కువ వస్తాయేమో, తక్కువ వస్తే నాకు అనుకున్న సీట్ రాదేమో, లేదా నేను మా అమ్మకి ఇచ్చినటువంటి మాటని నేను మిస్ అయిపోతానేమో, లేదా వాళ్ళ దగ్గర తలదించుకోవాల్సినటువంటి అవసరం వస్తుందేమో అని, అంటే ముందే ఒక భ్రమతో నాకే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఆ పిల్లలు ఒకవేళ ఈ కేటగిరీలో ఉన్నారనుకోండి, దీనికి సొల్యూషన్ వేరే ఉంటుంది కదా. ఇంకా మూడో కేటగిరీ, అసలు టెస్ట్ అంటేనే అసలు పట్టించుకునేటువంటి ఒక కేటగిరీ ఉంటారు. వెళ్తారు, రాస్తారు, వాళ్ళు చెప్పేది చెప్తారు అనేటువంటి కేటగిరీ ఒకటి ఉంటుంది. సో ఇట్లా ఒక 3 లేదా 4 కేటగిరీలు మనం డివైడ్ చేసి మనం ఒక అసెస్మెంట్ కూడా ఇస్తాం అన్నమాట అండి వాళ్ళకి. సో అసెస్మెంట్ రాస్తే మనకు అర్థమవుతుంది ఆ పిల్లల లోపల ఎటువంటి టెస్ట్ యాంగ్జైటీ ఉంది. సో దట్ అప్పుడు మనం గైడ్ చేస్తాం. సో దెన్ ఆ విధంగా మనం గైడ్ చేయొచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సార్, ఇప్పుడు నేను నా లైఫ్లో చూసిన పర్సన్స్ గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తారు, అంటే చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాలెడ్జ్ బోలెడ్, ఒక లెక్చరర్కి ఉండాల్సిన నాలెడ్జ్ ఉంటుంది, బట్ గ్రూప్ 2లో క్రాక్ చేయలేరు దాన్ని. సో ఫైనల్ గా వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడమో లేకపోతే ఒక లెక్చరర్ గా మాత్రమే తయారు చేస్తారు. బట్ అలా ఎందుకు అవుతుంది అంటారు? సో వాళ్ళు ఎందుకంటేనండి ఆ రోజు ఆ యొక్క సబ్జెక్ట్ ఏదైతే లెర్న్ చేశారో వాళ్ళు దాన్ని ఒక ఆర్డర్గా వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితి కావచ్చు, లేదా వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి కావచ్చు. సో మీరు అన్నట్టుగానే ఇప్పుడే చదివేటువంటి క్రమంలో నేను చదవటం ఒకటండి ఝాన్సీ. ఇప్పుడు నేను 10 మందికి చెప్తున్నప్పుడు నా అటెన్షన్ వేరే ఉంటుంది. సో అంటే అప్పుడు అంటే ఇలా ఏదైనా కారణం కావచ్చు, అంటే అందరినీ ఒకే స్టేట్మెంట్తో మనం చెప్పకూడదండి. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అప్పుడు చదివినప్పుడు అంత శ్రద్ధ పెట్టి చదువుకోకపోవచ్చు, ఒక దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళు చేసేటువంటి ప్రయాణం వేరేగా ఉంటుంది ఆ బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు అయితే. సో అందుకే ఆ బాధ్యతతో ఎంతోమందిని ఐఏఎస్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది వాళ్ళు ఐఏఎస్ కాకపోయినా సరే సెల్యూట్ కదండి ఆ జర్నీకి. అదే దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో కానీ అప్పుడు వాళ్ళు చదువుతున్న సందర్భం ఏమిటంటే అంత శ్రద్ధ తీసుకుని ఉండకపోవచ్చు, లేదా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉన్న ఎమోషనల్ స్ట్రెంత్ లేకపోయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్.